హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి అబ్బా, సపోర్ట్ చేయండి. వీడియో చాలా బాగుంటుంది. అసలు వీడియో వచ్చేసి ఏంటంటే, మొన్న సంక్రాంతికి అయితే మేము విజయవాడకి కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ అయితే వచ్చేసింది కదా. ఆ కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాం ఫ్యామిలీతో. ఇంకెళ్ళగానే మేము ఇన్స్టాలో అయితే చూసాము, 100 రూపీస్ టికెట్ అన్నారు. అక్కడికి వెళ్ళేసరికి 120 అయితే ఉంది. ఈ ఫుల్ రష్కి వాళ్ళు కూడా పెంచేశారు. ఇంకా అక్కడ దాకా వెళ్ళినాక ఇంకా టికెట్ తీసుకోకుండా లోపలికి వెళ్ళకుండా వెనక్కి అయితే రాగలమా, రాలేం కదా. ఇంకా 120 పెట్టి ఇంకా అందరం టికెట్లు అయితే తీసుకొని లోపలికి అయితే బయలుదేరిపోయాం. ఇంకా బయట చాలా బాగుంది. అసలు ఎంట్రన్స్లో ఈ గృహ అయితే ఇంకా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది ఈ గృహ అయితే. ఇంకా లోపలికి వెళ్తుంటే చల్లగా ఉందన్నమాట. అసలు కాశ్మీర్ అందాలంటే ఇంకెలా ఉంటాయో అనుకున్నాను. లోపలైతే ఫుల్ అంటే ఫుల్ కూలింగు. ఏంటని లోపలికి వెళ్ళేసరికి ఇంకా అక్కడ ఫుల్గా ఏసీలు అయితే పెట్టారు. మనకి ఆ కాశ్మీరు ఆ అందాలు అనేది చక్కగా అట్లా కూల్గా ఉంటుంది కదా అక్కడ క్లైమేట్ అంతా. అందుకని ఆ కూల్నెస్ రావడానికి లోపలైతే ఫుల్గా ఏసీలు అయితే పెట్టారు. చుట్టూ చూసారా ఎంత బాగుందో. ఈ ఎంట్రన్స్లోనే చాలా బాగుంది. ఫొటోస్, రీల్స్ అవన్నీ తీసుకోవచ్చు. కానీ ఆ రోజు ఫుల్ జనాలు అనమాట. మేము సంక్రాంతి పండగకి అయితే వెళ్ళాం కదా, ఇంక అందుకని ఫుల్గా జనాలు, అసలు ఖాళీయే లేదు, రష్గా ఉంది. అసలు ఎగ్జిబిషన్ చూడడానికి వెళ్ళామా జనాలను చూడడానికి వెళ్ళామా అన్నట్టు ఉందన్నమాట. అట్లా ఉంది ఫుల్ రష్గా. కానీ లోపలికి వెళ్ళగానే ఒక్కొక్కరి మొహాల్లో స్మైలీనెస్ వచ్చేసింది. అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా చూస్తుంటే జనాలే కనబడుతున్నారు అనమాట. అక్కడ ఉన్న ఏమీ కనబడట్లా. జనాలు చూసారు ఎలా ఉన్నారో. కానీ లోపలైతే చల్లగా ఉండి అసలు ఆ చుట్టూ అదంతా బ్లూ క్లైమేట్తో అసలు ఎంత బాగుందో అనమాట. ఇంకా అక్కడికి ఆ మంచుతో నిండినట్టు హౌస్ లాగా ఇక్కడ కట్టారు. ఫొటోస్ అవి దిగుతున్నారు. తర్వాత యాపిల్ చెట్లు అవి ఉన్నాయి. ఇంకా అందరూ ఫొటోస్, వీడియోస్ ఫుల్ అనమాట. ఇక్కడ నుంచి కదలట్లే. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది, ఆ వాటర్ పడుతుంది కదా. లోపల చుట్టూ ఏసీలు ఉన్నాయన్నమాట. ఇక్కడ వాటర్ పడేసరికి ఆ క్లైమేట్కి అక్కడంతా చల్లగా భలే ఉందన్నమాట. ఇక్కడ ఫుల్ రష్గా ఉన్న ఆ వాటర్ పడి చల్లగా అనిపిస్తుంది. ఇంకా అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇంకా మా ఆయన కూడా ఫోటో దిగుదాం రారా అని ఇంకొక ఫోటో అయితే అక్కడ దిగాము. ఇంకా చుట్టూ చెట్లు, ఆ వాటర్స్ అలా వెళ్ళినట్టు. ఇల్లు చూసారా, కర్రలతో ఇల్లు కట్టారు. ఇంకా అవన్నీ చూసే టైం కూడా ఉండట్లేదు అనమాట, జనాలు తోసేస్తున్నారు. ఇంకా ముందుకు వెళ్ళిపోయాము వాళ్ళతో పాటు. ఇంకా పెంగ్విన్స్ అట్లా పెట్టారనమాట. యాపిల్ చెట్లు అయితే అక్కడక్కడ పెట్టారు. అందరూ వాటిని మొత్తం పీకేశారు కూడా. అవి ఒరిజినల్ డూప్లికేట్ అసలు లోపల ఏం పెట్టారని అందరూ టెస్టింగ్లు అయితే చేసేసి అక్కడే నీళ్ళల్లో అయితే పడేస్తున్నారు. ఇంకా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట స్లోగా. ఇక్కడ బ్రిడ్జి, అక్కడ యాపిల్ చెట్లు ఉండేసరికి యాపిల్ కావాలన్నాయినా అంటున్నారు. నేను ఈ చూసిన ఆనందంలో వేరే వాళ్ళ బాబునైతే మా బాబు అనుకుని రా అంటున్నాను. వాడు కూడా వచ్చేస్తున్నాడు వెనకాల. ఇంకా ఎంట్రన్స్లోకి రాగానే ఇంకా మనం దేనికైతే వచ్చామో ఈ జలకన్యల కోసమే ముందు వచ్చామన్నమాట. ఈ జలకన్యలే బాగా ఫుల్ అట్రాక్షన్ ఈ ఎగ్జిబిషన్కి. ఇంకా అందరూ లవ్ సింబల్, హార్ట్స్ పెట్టేసరికి జనాలందరూ ఇక్కడే ఆగిపోయారనమాట. ఫుల్గా చూసుకొని జనాలు ఎలా తోసుకుంటున్నారో చూసారా. కానీ పాపం వాళ్ళైతే ఒక్క సెకండ్ అలాగా కొంచెం ఊపిరి పీల్చుకొని మళ్ళీ వాటర్లోకి దిగి అందరినీ ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తున్నారు. చాలా బాగుంది. హార్ట్ సింబల్ పెట్టడం, కిస్ చేయడం అట్లా చేసేసరికి అసలు ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, అందరూ ముందు ఫొటోస్ అందరి దగ్గర సెల్ ఫోన్లో తీసుకుంటున్నారనమాట వీడియో. నేను చూడు అందరూ ఆడవాళ్ళు వెళ్తున్నారు, నువ్వు వెళ్ళు అని మా ఆయన్ని తోస్తున్నాను అనమాట. నువ్వు వెళ్ళు, హార్ట్ సింబల్ పెట్టు, నువ్వు కూడా నేను వీడియో తీస్తానని చెప్తున్నాను మా ఆయన్ని. మా పిల్లలైతే వెనక్కి ఆగిపోయారు ఈ జనాలకి. నేను మా ఆయన్ని తోసుకుంటూ అట్లా ముందుకు వెళ్ళిపోయాను అనమాట. ఎంత వెళ్ళిపోయినా ఇక్కడ టైం అయిపోయింది. అటు తిరిగిపోయింది అమ్మాయి. ఇంకా మళ్ళీ ఇవ్వలేదు అనమాట, ఇటు తిరగలేదు. ఇంకా సరే రా అని మళ్ళీ లోపలికి అయితే తీసుకెళ్ళారనమాట. నాకైతే జలకన్యల దగ్గరే ఉంది నా మనసు అంతా. కాసేపు ఉందాం అంటున్నాను.
ఇంకా లోపలికి ఎంట్రన్స్ అయిపోగానే ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ జంతువులు ఉన్నాయి అన్నారు కదా, మళ్ళీ ఆ జంతువులు కూడా చూద్దామని వెళ్ళాము. ఇక్కడ బోట్స్, అన్ని కోళ్ళు, మనం చూడలేని వెరైటీ జంతువులన్నీ ఉన్నాయని చెప్పారనమాట లోపల. ఇంకా అందుకోసమని లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా ఎంట్రన్స్లో వెళ్ళగానే వీడికి ఎక్కించగానే ఫస్ట్ భయపడిపోయాడు మా చిన్నోడైతే. ఏమీ లేదు నాన్న అది బొమ్మే అంటే సరే అని ఇంకా కాసేపు అయితే ఆడుకున్నాడు. మా ఆయన కూడా కాసేపు ఆడిచ్చారనమాట. ఇక్కడ చూసారా కొండ చిలువ ఒరిజినల్ అనమాట, తిరుగుతుంది అటు ఇటు. నాకైతే ఫుల్ భయం వేసింది, నేనైతే వెనక్కే ఉన్నాను, వీళ్ళే ముందుకెళ్ళారు. ఇంకా తర్వాత కోడిళ్ళు ఎన్ని రకాలు ఉంటాయో, కోళ్ళు, పక్షులు అన్నీ ఉన్నాయి. నాకు అన్నిట్లో బాగా నచ్చింది ఇది అనమాట. నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ అయిపోయాను ఇక్కడ. ఎందుకంటే చిన్న కోతి ఉంటుంది కదా, అట్లా ఉంది దాని ఫేసు. అసలు చిన్నగా ఉంది, చాలా చిన్నగా ఉంది, ఒక టమాటా అంత సైజు ఉన్నట్టుంది, ఎలికిలాగా. అయితే ఇక్కడ చాలా బాగా నచ్చింది అది. ఇంకా అక్కడే కొంచెం సేపు ఉన్నా. తర్వాత ఇంకా బోట్స్ ఉన్నాయన్నమాట, అన్నీ బాగున్నాయి పక్షులు. ఇక్కడ చుట్టూ గ్రీన్ది వేశారు కదా, మనకి ఆ ఫోన్ అసలే క్లారిటీ కొంచెం తక్కువ. ఇంకా దీంట్లోంచి తీస్తుంటే కొంచెం సరిగ్గా కనపడట్లా. కోళ్ళు ఇంత లావును ఉన్నాయన్నమాట. తర్వాత గిన్నె కోడిలు అన్నీ ఉన్నాయి. పిల్లలు అయితే చూస్తున్నారు బాగా. ఈ ఎగ్జిబిషన్కి వెళ్తే ఏంటంటే కాశ్మీర్ జలకన్నీళ్ళ ఎగ్జిబిషన్కి వెళ్ళండి, బాగుంటుంది. ఆ జలకన్నీళ్ళ దగ్గర, తర్వాత ఈ బోట్స్ దగ్గర. కానీ ఇది బాగుంది కానీ స్మెల్ వచ్చేస్తుంది, ఇక్కడ ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం. ఇంకా మా ఆయన అయితే వద్దు బాగాలేదు పదండి పదండి అంటున్నాడు. ఇంకే చూసారా ఇది తొండ ఎంత పెద్దగా ఉందో, అసలు 2 ఉన్నాయి ఇందులో, చాలా పెద్దగా ఉంది. అది కింద నుంచి తవ్వుకొని వెళ్ళిపోద్దని చుట్టూ చెక్కలు అయితే పెట్టారనమాట. పిల్లలు అయితే చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. కానీ స్మెల్ వచ్చేస్తుంది, బ్యాడ్ స్మెల్. ఇంకా అందుకే అక్కడైతే ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం అనమాట. ఇంకా అక్కడి నుంచి అలా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాం. ఆయన అయితే ముందు వెళ్ళిపోతున్నారు, మేము కొంచెం వెనక్కి ఉన్నాము. ఇంకా బోట్స్లో ఎన్ని రకాలు ఉంటాయో, కోడిల్లో రకాలు అవన్నీ ఉన్నాయన్నమాట. చూసుకుంటూ అట్లా ముందుకు వెళ్తున్నాము. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏం కనిపించింది మీకు కనిపిస్తుందా, ఇక్కడ పిల్లి, అది గ్రే కలర్లో ఉందన్నమాట. పిల్లి బొద్దుగా ఉంది, చాలా లావుగా, ఒక పిల్లి పిల్లలా ఉన్నట్టుంది. కాదే గ్రే కలర్లో ఉందన్నమాట. దీన్ని ఏమంటారో నాకు తెలియదు, ఈనో కోడ్ అనుకుంటా, అదే అనుకుంటా. దీనికైతే ఎక్కువ ప్లేస్ అయితే ఇచ్చారు, బాగా తిరుగుతుంది ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కూడా, ఫుల్గా ఎక్కువ ప్లేస్ దానికి ఇచ్చారు అనమాట. అందుకనే బాగా ఎంజాయ్ చేస్తుంది అది. ఇంకా దానికి ఫుడ్ ఏమీ లేదేమో, అసలు ఎవరేమైనా పెడతారని చూస్తుందో లేకపోతే కొరుకుతుందో తెలీదు. అట్లా చేయి పడుతుంటే వచ్చేస్తుంది అనమాట, టప్ 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 అని అందులోంచి కొరికినట్టు చేతులు పెడుతుంది. ఇది కూడా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా అక్కడ బోట్స్ అవన్నీ చూసాం, అయిపోయింది. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇంకా లేడీస్ ఏముంది, ఇంకా గాజులు, చెవులివి, ఎగ్జిబిషన్ అంటే ఇవన్నీ ఉంటాయి, పిల్లల బొమ్మలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎప్పుడు ఇవన్నీ చూసుకొని వెళ్ళిపోవడమే, కొనడం ఉండదు ఎప్పుడు. ఎందుకంటే ఇవన్నీ మనకి బయట కూడా దొరుకుతాయి, కాకపోతే ఇక్కడ వచ్చేసరికి డబుల్ కాస్ట్ ఉంటుంది అనమాట ఏదైనా. అందుకని ఇక్కడైతే ఎప్పుడు లోపలికైతే వెళ్ళను, బయట నుంచి చూడడం వరకే. ఇంకా బయట నుంచి చూసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. ఎగ్జిబిషన్కి వెళ్తే కంపల్సరిగా మా ఆయన కొనిచ్చేది నాకు మట్టికి ఇగోండి ఇవే, ఈ చెక్క, లవంగాయలు ఇవన్నీ. ఎందుకంటే నేను డైలీ వాడతాను కదా వంటకి, ఇవి పనికి వస్తాయి కాబట్టి ఇవి కొనుక్కోమంటారు అనమాట. ఇంకెక్కడైతే ఆగాము, ఆగి ఇంక అన్నీ తీసుకుంటున్నాం ఒక్కొక్కటి తీసుకొని. ఇంకా పిల్లలు కూడా చాక్లెట్స్ అవి ఎవరికి ఏది నచ్చిందో వాళ్ళు తీసుకుంటున్నారు. చాక్లెట్స్ ఉన్నాయి, చింతపండు చాక్లెట్లు, అలాగే అసలు ఇంకా మనం తెలియని ఉన్నాయన్నమాట ఇక్కడ పేర్లు. చెక్క, లవంగాయలు, ఇంకా బ్లాక్ యాలక్కాయలు అంట, అన్నీ ఉన్నాయి. అవన్నీ పేర్లు అడుగుతున్నా వాళ్ళని, అడిగి తెలుసుకొని ఇంకా అవన్నీ తీసుకున్నాం అనమాట. అక్కడ బిల్లు చేసుకొని వచ్చేసాము. ఇంకా మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేసరికి బుక్ స్టాల్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా తర్వాత ఎగ్జిబిషన్కి వచ్చే కంపల్సరీగా కొనేవి ఇదే అనమాట. ఇది వచ్చేసి పౌడర్, మంచూరియా పౌడర్ అంటారు. గోబీ, క్యాబేజీ, ఆలు అన్నీ ఫ్రై చేసుకోవచ్చు. అలాగే చికెన్, మటన్ అన్నీ ఫ్రై చేసుకోవడానికి ఫిష్లు అవి పౌడర్ అనమాట. ఉప్పు, కారం,
ఆ మసాలాలు అన్నీ ఇందులోనే కలిపేసి ఉంటాయి. మనం ఇంకా చికెన్లో ఈ పౌడర్ కొంచెం కలుపుకొని ఇంకా ఫ్రై చేసుకోవడమే, ఇంకేం ఉండదన్నమాట. వెజ్ 2 ప్యాకెట్లు, ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్, వెజ్ 2 ప్యాకెట్లు, అలాగే నాన్ వెజ్ 2 ప్యాకెట్లు అనమాట. అవి తీసుకున్నాము అక్కడ. ఇంకా గేమ్స్ అన్నీ చూసుకొని వస్తున్నాం. మా ఆయనకైతే ఈ గేమ్ అంటే ఫుల్గా ఇష్టం. ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళా కంపల్సరీగా ఈ గేమ్ అయితే ఆడతారు, బాల్ గేము. ఎందుకంటే డబ్బులు పోయినా ఏదో గిఫ్ట్ వస్తుంది అంటారు, ఎంజాయ్మెంట్ వచ్చింది, గిఫ్ట్ వచ్చింది అని ఆడిపిస్తారు అన్నమాట ఇది. ఇంక ఇది వచ్చేసి వాళ్ళు కూడా తెలివితేటలుగా ఒక గేమ్ అయితే 50 రూపీస్ అంట, 3 గేమ్స్ అయితే 100 రూపీస్ అంట. సరే అని 3 గేమ్స్ తీసుకున్నాం, పిల్లలందరూ ఉన్నారని అందరూ కలిసి వేసారనమాట. ఫస్ట్ టైం వేసినప్పుడు టీ జల్లెడ అయితే వచ్చింది. ఆ టీ జల్లెడ వచ్చిన తర్వాత రెండోసారి మళ్ళీ ఆడారనమాట. ఇక్కడ ఫుల్ ఫన్ను. మా పిల్లలు అయితే చేతులు బారుగా ఉన్నాయి ఒక్కొక్కరికి. వీళ్ళు ఏం చేశారంటే ఫుల్గా ఆ నెంబర్ ఎక్కువ ఉన్న దాంట్లో వేద్దామనేసి వేసారనమాట. వేసేసి నెంబర్ వచ్చిద్దని ఫుల్ ఫన్గా చూసారనమాట. వాడేమో మా కాస అలా చూస్తున్నాడు, వీళ్ళేంట్రా బాబు చేతులు ఎంతెంత బారు ఉన్నాయి ఎలా వేస్తున్నారని. కౌంటింగ్ చేస్తే ఎంత పెద్ద గిఫ్ట్ వచ్చిద్దా అనుకున్నాం. తీరా చూస్తే కప్పు, ఒక టీ జల్లిడి, ఒక కప్పు అనమాట. ఈ 2 తీసుకొని అక్కడి నుంచి సైలెంట్గా వచ్చేసాము. 100 రూపీస్. ఇంకా ఎంజాయ్మెంట్ అయింది, 2 గిఫ్ట్లు వచ్చినాయి అని ఇంకా అలా చూసుకుంటూ ముందుకైతే వచ్చామన్నమాట. జనాలు కూడా ఫుల్గా ఉన్నారు, సంక్రాంతి టైం కదా, ఫుల్ అంటే ఫుల్గా ఉన్నారు. పిల్లలే ఎక్కువ అనమాట, సెలవులకి ఉంటారు కదా, అందుకనే ఇంకా గేమ్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. కానీ ఏ గేమ్ అయినా 100 రూపీస్, 70 రూపీస్ అలా ఉన్నాయి. 70, 60 అంటున్నారు. ఇంకా మా చిన్నోడైతే ఇక్కడ క్యాండీ చూశాడు కదా, ఈ క్యాండీ కావాలని గోల పెట్టాడు. ఇక్కడ వాడికైతే అది కొన్నారు. తర్వాత ఇక్కడ వేడివేడిగా స్వీట్ కార్న్ కూడా ఉంది అందులోనే. ఇంకా మా అబ్బాయి వెళ్ళి స్వీట్ కార్న్ తీసుకొస్తున్నారు వాళ్ళు. వీడికేమో చేత్తో తింటున్నాడు. చేత్తో కాదురా, పుల్లతో తినాలిరా ఇలాగా అంటే అది నేను తినేస్తాను అనుకుంటున్నాడు. అయితే నేను వీడియో తీస్తానని చెప్పి వీడియో తీసింది మా అమ్మాయి. ఇంకా అదైనా ఇట్లా ముట్టుకుంటే దగ్గరికి అయిపోతుంది కూడా. ఇంకా చక్కగా తిన్నాడు వాడు నిదానంగా. స్వీట్ కార్న్ చూశాడు కదా, ఫాస్ట్గా చేత్తో తినేస్తున్నాడు అనమాట. ఈ స్వీట్ కార్న్ ఎక్కడైపోయిద్దా, మళ్ళీ నాకు ఇవ్వరేమో అని నిదానంగా తినలే, నీకు కూడా ఉంటుందిలే అని చెప్తే అప్పుడు మళ్ళీ తింటున్నాడు అనమాట. ఇంకా అందరం కలిసి షేర్ చేసుకొని చక్కగా స్వీట్ కార్న్ అయితే తిన్నాము. ఇక్కడ స్వీట్ కార్న్ తినేసి ఇంకా మళ్ళీ కొంచెం ముందుకైతే వచ్చాము. ఇంకా మా ఆయన ఎగ్జిబిషన్లోకి వస్తే కంపల్సరీగా కొనేది అప్పడం. ఆ అప్పడం కోసం వెతుకుతున్నాడు అనమాట, ఎక్కడ దొరకట్లేదని. ఇంకెక్కడో కనిపించింది ఆయనకి, వెళ్ళారు అది తీసుకొని రావడానికి. తీసుకొని అయితే వచ్చేసారు. అది మొత్తం ఆయిల్ వాసన అనమాట. అసలు చాలా ఇదిగా ఉంది, తినబుద్ధి అయ్యలేదు అసలు. కాకపోతే తెచ్చారు కదా ఇంకా తినక తప్పదు అన్నట్టు తిన్నామన్నమాట. ఇంక మా అమ్మ అయితే అప్పడం మొత్తం నువ్వు తినే అమ్మ అంటుంది. సరే అమ్మ తింటానైతే అని అంటున్నాను. మనం తినటానికి పనికిరాం, చూడటానికే ఒళ్ళు. ఈలోపు అప్పడం పెట్టేలోపు ముక్కులోకి కారం అయితే వెళ్ళిపోయింది, ముక్కు ఇదైపోయింది అనమాట. ఇంకా అందరం షేర్ చేసుకొని ఇక్కడ అప్పడం కూడా తినేసామన్నమాట. తినేసి ఇంకా గేమ్స్, మనిషికి ఒక గేమ్ అనమాట మా ఆయన కండిషను. మా చిన్నోడైతే నీళ్ళల్లో ఉంటుంది, ఇలా వెళ్ళిద్ది అలా వెళ్ళిద్ది అని చెప్తున్నాడు. ఈదుకొని వెళ్తావు ఏంట్రా నీళ్ళల్లో అంటున్నా. కాదు డాడీ, బోట్ డాడీ అదిగో అక్కడ ఉంది అన్నాడు. సరే ఎక్కురా నువ్వు, మేము వస్తాం ఈ లోపు అన్నాము. వాడు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి తీరా ట్రైన్ ఎక్కాడు అనమాట. ట్రైన్ ఎక్కి నాకు ఇది నచ్చింది అన్నాడు అనమాట. ఇంకా ట్రైన్ ఎక్కాడు. అది వెళ్ళేలోపు వీడికి వాటర్ అయినాయి, అది ఎక్కడ ఇదైపోయిద్దా అని వాడే ఇవి ట్రైన్ డ్రైవర్ ఈయనేనంట, ట్రైన్ తోలిది. వాడు ఎగ్జైట్మెంట్ ఫుల్గా. ట్రైన్ వాడే నడుపుతున్నట్టు. నువ్వు సరేలే అయ్యా ముందు గట్టిగా పట్టుకో అని అంటే అప్పుడు పట్టుకున్నాడు అనమాట. తర్వాత ఇంకా వాడి ట్రైన్లో ఆనందం ఫుల్గా. వాడిని చూసుకుంటా మేము చాట్ అయితే తింటున్నాం ఇక్కడ. వాడు మమ్మల్ని మేము చూస్తున్నామా లేదా అనుకొని చూస్తున్నాడు అనమాట. నేను తింటుంటే మా ఆయన నీకు తినిపిస్తా, సరే నేను కూడా నీకు తినిపిస్తాలే అనేసి నేను కూడా తినిపించాను అనమాట. ఇంకా చాట్ అయితే తినేసాము అక్కడ. మా చిన్నోడు వచ్చేసరికి మా పిల్లలు కూడా షేర్ చేసుకొని ఒక్కొక్కరు తిన్నారు. ఇంక ఇది చూసారా, ఇవన్నీ చూడడమే తప్ప ఎక్కడ ఉండదు. నాకు చాలా భయం, కళ్ళు తిరిగిపోతాయి.
అసలు వీళ్ళందరూ ఎలా ఎక్కుతున్నారా బాబు అనిపించిద్ది. ఒక్కసారి కప్పుది ఎక్కానమాట, ఇంక అప్పుడు బాగా వామిటింగ్స్ అయిపోయినాయి, కళ్ళు తిరిగిపోయి వామిటింగ్స్ అయిపోయినాయి. ఇంకా అప్పటి నుంచి నేను ఎక్కలా. ఇంకా అందరికి ఒక్కొక్క గేమ్ కదా, వీళ్ళైతే స్నో డ్యాన్స్ ఏదో ఉంది, అదే మంచు పడిద్దంట డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇంక దానికైతే వెళ్ళారు ఈ మగపిల్లలందరూ. ఇంక మా ఆయన కూడా వెళ్ళారు అనమాట పిల్లలతో పాటు. ఇంక మేము ముగ్గురం బయట అయితే కూర్చున్నాం, వీళ్ళు లోపల డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు, మేము బయట పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అలా ఫుల్ ఫన్గా లోపలైతే మంచిగా ఎంజాయ్ చేసేసారు. పాటలు వీడియోలో పెట్టకూడదని ఆగాను, కానీ వెంకీ మామ సాంగ్స్తో ఫుల్ అంటే ఫుల్గా. మా చిన్నవాడైతే అసలు వేయడు, అలాంటిది డీజే సాంగ్లకి ఎలా వేస్తున్నాడో చూడండి డ్యాన్స్లుస్లా. ఆ సౌండ్ బాక్సులకి ఫుల్ అంటే ఫుల్గా డ్యాన్స్లు వేస్తున్నారు మా చిన్నవాడు. మరి అస్సలు మామూలుగా ఎగరట్లేదు వీడిని చూసి ఇంకా మా ఆయన మా పిల్లలు చూడండి ఫుల్ అంటే ఫుల్గా బాగా డ్యాన్స్లు వేసారనమాట. ఒక పక్క స్నో పడుతుంది, ఓ పక్క డీజే సాంగ్స్ అనమాట, వెంకీ మామ సాంగ్స్. దాంట్లో ఇంకా ఫుల్ అంటే ఫుల్గా మస్తు ఎంజాయ్ చేశారు. ఆ మగపిల్లలే అనుకున్నా నేను వీడియోలో చూసి, అసలు ఆడపిల్లలు కూడా ఏమి ఎగురుతున్నారు బాబోయ్, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఆడపిల్లలు కూడా. ఇంకా అసలు డీజే సాంగ్లు అసలు మా ఆయన చూసారు ఎలా ఆడుతున్నాడో. మా ఆయనకి ఇలా రోజు పాటలు పెడితే చక్కగా ఎంజాయ్ చేస్తాడు అనమాట. కానీ ఇదివరకు ఇంకా బాగా వేసేవాడు, ఇప్పుడు ఓపిక కొంచెం తగ్గిపోయింది. అందుకోసమే మొత్తం ఫుల్గా తడిసిపోయి బయటకు వచ్చారనమాట. ఇది బయట, నేను వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో చూద్దాం అనేసి నేను వీడియో తీస్తున్నాను అనమాట. కానీ జనాల్ని ఇటు వదలట్లేదు, వీళ్ళందరూ మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ నించున్నారనమాట. ఇంకా అటువైపు నుంచి అయితే వదులుతున్నారంట బయటికి. వాళ్ళు బయటకు వచ్చేసినాక వీళ్ళందరూ వెళ్ళడానికి లోపలికి. ఇంక వీళ్ళందరూ అటు నుంచి అయితే వచ్చేసారు, ఫుల్ ఎంజాయ్ చేశారంట లోపల, మంచిగా తడిసిపోయి వచ్చేసారనమాట. ఇంకా చక్కగా ఎంజాయ్ చేసి మళ్ళీ జలకన్యల దగ్గరికి అయితే మళ్ళీ తీసుకెళ్ళాను, నాకు ఇంకోసారి చూడాలని ఉందని. షార్ట్ కట్లో వెళ్ళాం, మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ చూసాం అనమాట. ఈసారి హార్ట్ సింబల్ కోసం మా ఆయన మా అబ్బాయి ఇద్దరు పోటీ పడుతున్నారనమాట, హార్ట్ సింబల్ నాకు పెట్టు అని. ఇంక దానికోసం వీళ్ళు రెడీగా నించున్నారు, ఇటు తిరుగుతుంది కిందకు వస్తుంది అనేసి. బాబు కొడుకులకి ఇద్దరికి ఒకసారే పెట్టిందనమాట, మా అబ్బాయికి మా ఆయనకి హార్ట్ సింబల్. ఇంకా మా అబ్బాయికి కిస్ కూడా ఇచ్చేసింది, ఇంకా అయిపోయింది. ఇంకా మళ్ళీ పెడుతున్నారు, వీడికి ఇంకా చాలట్లేదు మా వాడు, ఇంకా మళ్ళీ పెట్టు అని చెప్తున్నాడు. ఇంకా చక్కగా కాసేపు అయితే ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసాం. మా ఆయన ఇంకా నడు అయిపోయిందా పద అంటున్నారు, నేనైతే ఇంకా కాసేపు ఉందాం అని అంటున్నాను. పిల్లలతో కూడా మంచిగా ఆడుతుంది, కానీ వీళ్ళు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారనమాట ఆ వాటర్లో అంతసేపు ఉండడం. నాకైతే ఇంకా అక్కడే ఉండాలనిపించింది, అలా వాటర్లో అంతసేపు అందరినీ ఎంటర్టైన్మెంట్ బాగా చేశారు. ఇంకా ఎవరు కాశ్మీర్ అడ్మిషన్కి వెళ్ళలేదో తొందరగా వెళ్ళండి, సితారా సెంటర్ దగ్గర. టికెట్ అయితే ఇప్పుడు 150 అంటున్నారు, ఒకసారి చూసుకొని వెళ్ళండి. అలాగే మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.